ఛానల్ కి సుస్వాగతం. సిరాజ్ డాన్స్ అండ్ ఆర్ట్స్ అకాడమీ భారతీయ కళా వైభవం వారి సీజన్ 6 బంగారు నంది అవార్డు కార్యక్రమం ఏప్రిల్ 24న సాయంత్రం రవీంద్ర భారతిలో డాక్టర్ కె సిరాజ్ ఆధ్వర్యంలో గ్రాండ్ గా నిర్వహించారు. చీఫ్ గెస్ట్ గా డాక్టర్ దివాకర్ శర్మ, చిట్టిబాబు, బెల్లం మాధవి ఇంకా ఎంతో మంది హాజరయ్యి తమ చేతుల మీదుగా అవార్డ్స్ అందించారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో దరువు తెలంగాణ సాంస్కృతిక సంబరాలు, వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం అంటూ విద్యార్థుల అమరత్వాన్ని గుంతెత్తి పాడే తమ నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం లాంటి తెలుగు సాంప్రదాయం అద్భుతంగా ప్రదర్శనలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. బంగారు నంది అవార్డు అందుకున్న ప్రముఖుల్లో రామకృష్ణ, చిన్నారి దాసరి, గ్రీష్మిత, వెంకట దగ్గరెడ్డి బంగారు నంది అవార్డులు అందుకొని అందరి కృతజ్ఞతలు తెలిపారు. వెంకట దుగ్గిరెడ్డి మాటలతో తను గత 20 ఏళ్లుగా సమాజ సేవలు అందిస్తూ ఒక యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా తమ ప్రొఫెషనల్ లో ఉంటూ మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఇంకా ప్రొడ్యూసర్ రామకృష్ణ మాట్లాడుతూ తాము నిర్మించిన 3 చిత్రాలు కూడా ఘన విజయం సాధించిందని అన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మంచి కథ, సమాజానికి ఉపయోగపడే సబ్జెక్ట్ తో సినిమా నిర్మించి గద్దర్ అవార్డుకి ఎంపిక అవుతామని మీడియాకి తెలిపారు. మా స్వాతి ఆర్గనైజేషన్ ద్వారా బంగారు నంది అవార్డ్స్ ఇస్తున్నాము. కొద్దిసేపట్లో సార్లు కూడా నంది అవార్డ్స్ ఇస్తున్నాము. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరూ క్రమశిక్షణగా చాలా బాగున్నారు. అందరూ పిల్లలు మాత్రం చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సిరాజ్. నా పేరు వెంకట దుగ్గిరెడ్డి అండి. నేను అట్లాంటాలో ఉంటాను, అమెరికాలో. 30 years నుంచి అక్కడే ఉంటున్నాను నేను. సో నేను ఈ మూవీస్ సోఫార్ 11 మూవీస్ చేసామండి. తమ్ముడు సాయి తల్లాడ నన్ను బాగా ఇంట్రొడ్యూస్ చేసి 4-5 మూవీస్ చేసాం మేము. ఇప్పుడు కరెంటు సతీష్ మాసం గారని మన కేరాంపు, సమ్మతమే, కా మూవీ డిఓపి గారు ఆయనతో మూవీ లీజా అనే మూవీ తీస్తున్నాం. అనన్య నాగళ్ళ గారు హీరోయిన్. సో ఇది 3 schedules అని ఒక స్కెడ్యూల్ ఉందండి. ఇదేంటంటే మన గిరి గారు మేము చేసే చారిటీస్, సో ఆర్టిజం కిడ్స్కి మేము చేసే హెల్ప్, డెబ్యూ లైక్ ప్రొడ్యూసర్గా సో మీకు ఒక అవార్డు ఇస్తామన్నా అని చెప్పి గిరి గారు ఇన్వైట్ చేయడం జరిగిందండి. సో ఐఎమ్ సో హ్యాపీ. దీనికి కారణమైన నా తల్లిదండ్రులు, మా అమ్మ, మా నాన్న, సుబ్రత్నమ్మ, పెంచల నర్సారెడ్డి, వాళ్ళకి నాకు ఈ జన్మనిచ్చినందుకు, ఇంత దాకా వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే నాకు మా తమ్ముడు సాయి పిలిచినప్పుడు, నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నా బిజినెస్లు, నా రియల్ ఎస్టేటు, నా కన్సల్టింగ్ కంపెనీ అన్నీ చూసుకునే నా శ్రీమతి మాధవి దుగ్గిరెడ్డికి చాలా రుణపడి ఉన్నానండి. ఎందుకంటే నేను చేయలేనంటే నేను ఐకనాటకం, నేను అక్కడి నుంచి ఇక్కడికి రాలేను. సో ఆమె సహకారాల వల్లే నాకు ఈరోజు ఈ నంది అవార్డు వచ్చిందండి. దిస్ ఇస్ మై ఫస్ట్ నంది అవార్డు అండి. చాలా అవార్డ్స్ వచ్చాయండి. ఐ హ్యావ్ లైక్ 50-60 దాకా నేను ఆఫీస్లో ర్యాక్లో, బట్ ఫస్ట్ టైం నంది వచ్చింది. ఫస్ట్ టైమా సార్? అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజేషన్కి, ఎస్పెషల్లీ గిరి గారికి, మా సతీష్ మాసం గారికి, మా తమ్ముడు సాయికి, అందరికండి పేరు పేరున ఎవరైతే నాకు ఇక్కడ నా కంపెనీ మేనేజర్ మా గిరీషు, మధు, మా టీం అందరికి కూడా అండి థ్యాంక్ యూ సో మచ్. అందరి సహకారం వల్ల ఈరోజు నాకు ఈ అవార్డు వచ్చిందండి. మా తమ్ముడు కూడా అండి, మా తమ్ముడు ఇప్పుడు స్టేజ్ దగ్గర ఉన్నాడు, నరసింహారెడ్డి. ఇంకొక తమ్ముడు హరికృష్ణారెడ్డి యూఎస్ఏలో ఉన్నాడు. అందరి సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఐ గాట్ దిస్ ఫస్ట్ అవార్డు అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? ప్లస్ మీ సినిమా ఇండస్ట్రీ జర్నీ గవర్నమెంట్కి తెలిస్తే గద్దర్ అవార్డు కూడా రావాలి. మనం యాక్చువల్గా గద్దర్ అవార్డుకి మేము అప్లై చేయలేదండి. ఆర్గనైజర్స్ రీచ్ అవుట్ అయ్యారు, కానీ ప్రాబబ్లీ మేబీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు అది. సో నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వీళ్ళు అప్లై ఫర్ దట్. నేనేంటంటే మెయిన్ ఆర్టిజం కిట్స్ అండి. ఆర్టిజం కిట్స్ ఏంటంటే నా స్టార్టింగ్ ఎలా చేస్తానంటే ఎవ్రీ బర్త్డేకి ఆర్టిజం కిట్స్కి ఒక హోల్ డే
బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వాళ్ళకి బుక్స్, పెన్సిల్స్, పెన్స్ ఇచ్చేవాడిని. Okay. సో మీనువెల్ నా క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ ఏఎం రెడ్డి గారని ఆర్టిజం స్పెషలిస్ట్, ఆయన 53 క్లినిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్ సార్. సో ఆయన్ని అప్రోచ్ అయ్యి ఆయన యూఎస్కి వచ్చినప్పుడు ఫ్రీగా చేశారండి అందరికి. 500 పీపుల్ చూసి వాళ్ళకి ఆర్టిజం అంటే ఏంది, ఆర్టిజం ఎలా అవాయిడ్ చేయాలి, అవేర్నెస్ అలా చెప్పారు. నెక్స్ట్ మే 30వ కూడా అమెరికాకు వస్తున్నారండి. ఆల్రెడీ 200 పీపుల్ మేము లైన్అప్ చేస్తున్నాము. Okay. సో అలా ఎవరికైనా హెల్ప్, కొంతమంది లాస్ట్ ఇయర్ వచ్చి ఒక 2 పీపుల్ దే ఆర్ టాపర్స్ అనమాట ఇంటర్మీడియట్లో, ఇంజనీరింగ్కి ఫీజు లేదన్నారు. నేను ఐ సపోర్టెడ్ దెమ్. సో మెయిన్ ఏంటంటే ఆర్టిజం కిడ్స్ది నా మెయిన్ అండి, ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు. ఈవెన్ దో ఏజ్ పెరిగినా కానీ పాపం దే డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్, రైట్? అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే అంటే ఇప్పుడు మనం 100 రూపీస్ సంపాదించుకోవడం, 20 రూపీస్ అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి బాగుంటుందని. ప్లస్ నేను సాయిబాబా డివోటీనండి, వచ్చినప్పుడల్లా ముసలోళ్ళు ఎవరైనా షిరిడీకి పోవాలంటే ఫ్లైట్లో తీసుకెళ్తాను నేను. సో మా సాయి కానీ మా గిరీష్ కానీ వీళ్ళ టికెట్లు బుక్ చేస్తాను. సో సార్ నెక్స్ట్ మీరు మూవీ ప్రాజెక్ట్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు సార్? అఫ్కోర్స్ అండి, ఇప్పుడు లీజా మూవీకి నేను ప్రొడ్యూసర్ని, నేను యాక్ట్ చేశానండి, వన్ ఆఫ్ ద విలన్గా చేశాను. ఓకే. నెక్స్ట్ డేవిడ్ రెడ్డిలో మా హనుమారెడ్డి గారు డైరెక్టర్, డేవిడ్ మంచు మనోజ్ దాంట్లో రమ్యకృష్ణ హస్బెండ్గా చేస్తున్నారు. ఓకే. తర్వాత మా సురేందర్ రెడ్డి గారి మూవీ పవన్ కళ్యాణ్ దాంట్లో ఒక రోల్ ఇచ్చున్నారు. తర్వాత శ్రీను వైట్ల గారి దాంట్లో ఒక రోల్ ఉంది. టోటల్ 8 మూవీస్ ఉన్నాయండి లైనప్లో. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మేనేజ్ చేయగలుగుతారు, టైమింగ్ ఎలా మేనేజ్ చేయగలుగుతారు? టైమింగ్ ఏం లేదండి, నాకు 3 కిడ్స్ అండి. పెద్ద అబ్బాయి డాక్టర్, ఓకే. మా పాప డెంటిస్ట్, చిన్నోడు కాలేజీకి వెళ్ళాడు, మా వైఫ్ ఒకటి. ఓకే. సో మా వైఫ్ ఓకే అంటే నేను వస్తాను. డైరెక్టర్స్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ ముందు చెప్తారండి. ఓకే. సో ఆడిషన్స్ చేస్తాను ఫస్ట్. నేను నా ఓన్ బిల్డింగ్ ఉంది ఆఫీసు, సో టీవీ ఉంటుంది పెద్దది. ఆడిషన్స్ జూమ్ కాల్లో చేశారనుకోండి, సెలెక్ట్ అయితే టైం చెప్తారండి. సో మా వైఫ్ రిక్వెస్ట్ చేసుకొని షీఈ్ ఓకే, దెన్ వాట్ ఎవర్ ద కాస్ట్యూమ్స్ కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకుంటాను. నా ఫ్లైట్ టికెట్ నాది, నా హోటల్లో నేను ఉంటాను. నాకు షెడ్యూల్ టైం ఇస్తే వెళ్తా చేస్తానండి. ఏదైనా మంచి మూవీస్లో కానీ అంటే లైక్ ఫాదర్ క్యారెక్టర్, హీరోయిన్ ఫాదరు, హీరో ఫాదరు, అంకుల్స్ అలాంటివి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. హాయ్ అండి అందరికీ, నా పేరు సతీష్ రెడ్డి మాసం. నేను సినిమాటోగ్రాఫర్. సమ్మతమే కేరామ్ మూవీస్కి సినిమాటోగ్రఫీ చేశాను. నేను చేసిన 3 సినిమాలు 3 మూవీస్ బిగ్గెస్ట్ హిట్స్ అనమాట. నాకు 100% సక్సెస్ రేట్ ఉంది డిఓపిగా అని చెప్పి సిరాజ్ డ్యాన్స్ అకాడమీ అండ్ రవీంద్ర భారతికి పిలిచి సిరాజ్ గారు మరియు మన గిరి గారు ఇద్దరు లెజెండరీ సినిమాటోగ్రాఫర్ శ్రీ విఎస్ఆర్ స్వామి గారి అవార్డు ఇచ్చి నన్ను ఫెసిలిటేట్ చేశారు. దానికి నేను వాళ్ళందరికీ చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది నాకు మంచి మోటివేషన్ లాగా, నేను ఇంకా ఫ్యూచర్లో మంచి సక్సెస్ కొట్టడానికి ఇదంతా నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నెక్స్ట్ మీరు ఎలాంటి మూవీస్ చేయబోతున్నారు? ఇంకా 3 సినిమాలు చేసిన మూవీస్ పేర్స్ నేమ్స్? నేను చేసిన 3 సినిమాలు కిరణ బోరం హీరోగా సమ్మతమే, కేరాంప్ 3 సినిమాలు చేశాం. 3 హిట్లు అన్నమాట. ఇప్పుడు కమింగ్ లీసా అనే సినిమాకి వర్క్ చేస్తున్నాము. దానికి స్క్రీన్ ప్లే కూడా ఇస్తున్నాను, కొంచెం కో ప్రొడ్యూసింగ్ కూడా. సార్ దానికి సార్ దానికి ప్రొడ్యూసర్ అన్నమాట. అండ్ ఇది కాకుండా దశరథ్ గారు, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా డైరెక్టర్ దశరథ్ గారితో పాటు ఇంకొక 5 సినిమాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ప్రొడ్యూసర్ ఒక మాట. 1 సెకండ్ సార్ సార్ ఇక్కడ చూడండి. రైట్, ఓకే. నా పేరు రామకృష్ణ అండి. నేను యూఎస్లో ఉంటాను, డాలస్లో ఉంటాను. సో నాకు ప్రొడ్యూసర్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. మేము త్వరలో రిలీజ్ కాబోతున్న చిత్రం లీసా మూవీకి ప్రొడ్యూసర్, దానికి సినిమాటోగ్రాఫర్, కో ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి సతీష్ రెడ్డి మాసం గారు. సో సినిమా చాలా బాగా వస్తుంది. సో అది త్వరలో రిలీజ్ కాబోతుంది. సో అదే ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే మేము ప్రతి ఒక్క జిల్లాకి తిరగడం జరుగుతుంది. సో ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. సార్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన టీంతో మీ జర్నీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా మీరు సతీష్ రెడ్డి గారితో చాలా అసలు అతనికి ఉన్న టాలెంట్, అతనికి ఉన్న విజన్, అతనికి ఉన్న క్రియేటివిటీ అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు మేము ఈ సినిమా చేస్తున్న షెడ్యూల్లో, షూటింగ్లో చేస్తున్న ప్రతి ఒక్క సీన్ మేము చూస్తే తన క్రియేటివిటీ కానీ, తన ఇన్నోవేటివ్నెస్ కానీ అది నెక్స్ట్ లెవెల్లో ఉందండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక టాప్ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ గారితో వర్క్ చేయడం అనేది ఇట్స్ లైక్ ఏ మెమొరబుల్ ఈవెంట్, మెమొరబుల్ థింగ్ ఫర్ మీ. త్రూఅవుట్ ద షూటింగ్ టైమ్ ఐ ఎంజాయ్డ్ లాట్. చాలా ఎంజాయ్ చేశాను తనతో వర్క్ చేయడం. అండ్ ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. ఆల్రెడీ
ర్యాంప్ అప్ అవుతున్నాయి ఫ్యూచర్లో చాలా ప్రాజెక్ట్స్. సో ఐఎమ్ హోపింగ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ లాంగ్ జర్నీ. సార్ మీ మూవీ బ్యానర్ పేరు? మా మూవీ బ్యానర్ పేరు ఐరాస్ ఎంటర్టైన్మెంట్స్ అండి. అండ్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడము ఐరాస్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ సాయిరామ్ ఆర్ట్స్ బ్యానర్ పైన లీసా అనే మూవీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అనన్య నాగల్ల ముఖ్య పాత్రలో ఈ సినిమా ఉంది. అండ్ వకీల్ సాబ్ మల్లేశం అండ్ పొట్టేల్ సినిమాలో నటించిన అనన్య నాగల్ల గారు ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని త్వరగా రిలీజ్ కాబోతుంది. చాలా చాలా బాగుంది. ఎవ్రీథింగ్ థ్రిల్లర్, లవ్, ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఆ మూవీలో. సో ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ సార్, సూపర్ బ్యూటిఫుల్. ఎస్, గట్టిగా టీవీలో చూస్తారు అందరు. మీ పేరు? నా పేరు గ్రీష్మిత. ఓకే. మా గురువు గారి పేరు Yes. ప్రసన్న. ఓకే. ఏ పాట మీద డాన్స్ చేశారు మీరు? ఓకే ఓకే. ఏమేమి నేర్పించారు గురుగారు? స్టెప్స్, కూచిపూడి, భరతనాట్యం ఏమేమి నేర్పించారు? కూచిపూడి. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? థర్డ్. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీకు? ఎలా అనిపించింది? అందరూ మీ గ్రూప్ అవార్డు తీసుకున్నందుకు అందరు మీరు మీ గురించి హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఇదే నా మొదటి. ఇది ఫస్ట్ టైం నేను ఓకే. తీసుకున్నాను. స్కూల్లో కూడా ఎప్పుడైనా బయట కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా? లేదు. అచ్చా. ఎప్పుడైనా మెడల్స్, అవార్డ్స్ వచ్చాయి స్కూల్లో మీకు? ఓకే, గుడ్. ఇంకా మీ కళ ఏంది? మీరు పెద్దగా ఏం అవ్వాలనుకుంటున్నారు? పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. డాన్సర్ కూడా అవ్వాలి. చెప్పు. ఇంకా పోలీస్ ఆఫీసర్. డాన్సర్గా కూడా అవ్వాలి. మీ అంబిషన్? పెద్ద డాన్సర్ కూడా అవ్వాలని. పోలీస్ ఆఫీసర్తో పాటు ఇంకేం కావాలా? ఏం కావాలనుకుంటున్నారు? డ్యాన్స్ మాస్టరా? ఓకే, వెరీ గుడ్. అచ్చా. ఇంకా మీకు గురుగారు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు? ఎలా నేర్పిస్తారు? ఎలా సపోర్ట్ చేస్తారు? చాలా బాగా నేర్పిస్తారు. ఓకే. మీ పేరెంట్స్ ఏమంటారు? ఎలా ఎంకరేజ్ చేస్తారు మీకు? ఏమంటారు? బాగా చేయాలని అచ్చా, బాగా సపోర్ట్ ఇస్తారు. వెరీ నైస్, గుడ్ గుడ్ గుడ్. సార్, యాజ్ ఏ ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? మీ పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు, ఈరోజు లెజెండరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. యాజ్ ఏ ఫాదర్గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ తను బాగా పర్ఫామ్ చేసింది. ఎస్. నెక్స్ట్ గురుగారు కూడా బాగా కేర్ తీసుకున్నారు. ఓకే సార్, ఈ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ డ్యాన్స్ ట్రైనింగ్ పాప గారు రెండింటిని ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు టైమింగ్? వీకెండ్స్లోని 4 to 5 ఖాళీగా ఉంటారు. సో పిల్లలకి ఇది ఒక కళ నేర్పించక. ఓకే మేడం, మీ చిన్నప్పుడు కళ అప్పట్లో ఏముండేది? అప్పట్లో మీ చిన్నప్పుడు కళ మీద ఏముండేది? నా కళ అంటే మా పాపను ఎప్పటికైనా ఇలా చూడాలి, డాన్స్, క్లాసికల్ డాన్స్లోనే చూడాలి, డాన్స్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఇప్పించాలనేది నా కళ. ఓకే. ఈ రోజు నా కళ నెరవేరింది. సూపర్ 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 సూపర్, వెరీ నైస్, ఆల్ ది బెస్ట్. చాలా థ్యాంక్స్ టు లక్ష్మీ ప్రసన్న మేడం. మాకు ఈ అవకాశం ఇచ్చిన సిరాజ్ సంస్కృతికి మేడంకి, సార్కి, డాన్స్ సార్కి అందరికీ మా నమస్కారం. సూపర్.